హాయ్ ఫ్రెండ్స్, దిస్ రఫీ. వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజు నిఫ్టీ బ్యాంక్ నిఫ్టీ యొక్క సపోర్ట్ అండ్ రెసిస్టెన్స్ ఐడెంటిఫై చేసే ప్రయత్నం చేద్దాం ఫ్రెండ్స్. చూడండి ఫ్రెండ్స్, ఈరోజు బ్యాంక్ నిఫ్టీ క్లోజింగ్ వచ్చి 54,877 పాయింట్స్ దగ్గర అయితే బ్యాంక్ నిఫ్టీ క్లోజ్ అవడం జరిగింది. నేను ప్రీవియస్ వీడియోస్లో కొన్ని విషయాలు నేను మెన్షన్ చేయడం జరిగింది. ఆ రెండు విషయాలు కూడా ఒకసారి మీకు చెప్తాను ఫ్రెండ్స్. ఫస్ట్ ఆఫ్ ఆల్ మనకి మార్కెట్ 55,700కు వెళ్ళి హోల్డ్ అవ్వాలని కూడా మీకు చెప్పడం జరిగింది. ఈరోజు మార్కెట్ ఒకవేళ అప్సైడ్ మూమెంట్ వెళ్ళాలి అనుకుంటే, ఒకవేళ ఇన్ కేస్ మనకు అలా వెళ్ళలేదు అంటే మాత్రం మార్కెట్లో సెల్లింగ్ ప్రెజర్ ఉండే అవకాశం ఉందని కూడా నేను ప్రీవియస్ వీడియోస్లో మీకు చెప్పడం జరిగింది అనమాట. ఓకేనా, ఫస్ట్ పాయింట్ ఒకటి. సెకండ్ పాయింట్ ఏంటంటే, మనకి నేను గొంతు చించుకొని మరి చెప్పాను ఆ రోజు నిన్న, నా సపోర్ట్ లెవెల్ బ్రేక్ అయిందంటే రెసిస్టెంట్గా మారిపోద్ది, రెసిస్టెంట్ లెవెల్ బ్రేక్ అయిందంటే సపోర్ట్గా మారిపోద్ది. విత్ వాల్యూమ్ ప్రకారం నేను సపోర్ట్ అండ్ రెసిస్టెంట్ లెవెల్ ఐడెంటిఫై చేస్తాను కాబట్టి, సో ఆ లెవెల్స్ బ్రేక్ అయితే మాత్రం మార్కెట్లో ఇంకా కొద్దిగా సపోర్ట్ని రెసిస్టెంట్ అవుతుంది, రెసిస్టెన్స్ సపోర్ట్గా అయ్యే అవకాశం ఉంది కూడా మీకు చెప్పడం జరిగింది అనమాట. ఓకేనా, అదే విషయం. ఇంకో విషయం ఏంటంటే, మనకి మూడో పాయింట్ ఏంటంటే, మనకి నేను చాలా వీడియోస్లో కూడా చెప్పడం జరిగింది, మార్కెట్ ఒక రాంగ్ బయింగ్ వెళ్ళింది, కంపల్సరీగా మార్కెట్ కొద్దిగా డౌన్ఫాల్కి రావాలి అని కూడా మీకు చెప్పడం జరిగింది. కాల్తో రాసి పెట్టుకోండి, రానున్న రోజుల్లో మార్కెట్ డౌన్ఫాల్కి రావాల్సింది అని కూడా మీకు చెప్పడం జరిగింది. ఓకేనా, ఒక ఫిజ్గా 56,000 దగ్గర మాత్రం ఒక రెసిస్టెంట్ లెవెల్ స్ట్రాంగ్గా ఉందని కూడా మీకు చెప్పడం జరిగింది. ఓకేనా, సో అయితే మార్కెట్ ఈరోజు కొద్దిగా కన్సల్టేషన్ కొద్దిగా సెల్లింగ్ ప్రెజర్కి రావడం జరిగింది. సో రావాలి, ఇంకా కొద్దిగా సెల్లింగ్ ప్రెజర్ ఉండాలి. ఈరోజు మాత్రం మనం చూసుకుంటే మాత్రం ఒక రెసిస్టెన్స్ జోన్ కొద్దిగా స్ట్రాంగ్గా క్రియేట్ చేసుకుంది. ఈరోజు మాత్రం విత్ వాల్యూమ్ ప్రకారం మనం చూసుకుంటే కింద కొద్దిగా స్ట్రాంగ్గా క్రియేట్ చేసుకుని నిలబడింది అనమాట ప్రెజర్ బ్యాంక్ నిఫ్టీ. కానీ సెల్లింగ్లో కొద్దిగా ప్రెజర్ వచ్చే అవకాశం ఉంది అని కూడా మీకు మనకి మార్కెట్ ఇంటిమేషన్ చేస్తుంది అనమాట. ఓకేనా, ఏదైనా భయంకరమైన న్యూస్ వస్తుంది వేరే విషయం, ఏదైనా బ్యాడ్ న్యూస్ కానీ గుడ్ న్యూస్ కానీ వేరే విషయం. కానీ మామూలుగా నార్మల్గా ఉంటే మాత్రం మార్కెట్ ఇంకా కొద్దిగా సెల్లింగ్ వైపు రావాలి, హెల్దీ కరెక్షన్ వైపు రావాలని కూడా మీకు చెప్పడం జరిగింది, రావాలన్నమాట. ఓకేనా, అయితే మన ఇంటర్డే బేసిక్గా ఒకసారి చూద్దాం ఫ్రెండ్స్. సో ఇది 50 మినిట్స్ క్యాండిల్ ఫ్రెండ్స్, ఇది 50 మినిట్స్ క్యాండిల్. ఇది చూడండి ఫ్రెండ్స్, మనకి రెసిస్టెంట్ లెవెల్ మల్టిపుల్ టైం ఈ లెవెల్ని సపోర్ట్ చేసుకుంటే నిన్న కూడా మార్కెట్ సపోర్ట్ చేసుకుంటే ఒక అప్సైడ్ మూమెంట్ వెళ్ళింది. సో ఈ రోజు కూడా మార్కెట్ మన రెసిస్టెంట్ లెవెల్ మాత్రం ఫస్ట్ మన రెసిస్టెంట్ లెవెల్ చూసుకుంటే, సో ఈ క్యాండిల్ దగ్గర మనం చూసుకుంటే మాత్రం ఒక రెసిస్టెంట్ లెవెల్ ఇంచు కూడా కదలకుండా మనకి మార్కెట్ ఒక ఫస్ట్ రెసిస్టెంట్ లెవెల్ క్రియేట్ చేసుకుని మార్కెట్ డౌన్ఫాల్కి వచ్చింది. అగైన్ మళ్ళీ మార్కెట్ బీట్ చేసింది అప్సైడ్ మూమెంట్ వెళ్తుంది. కానీ డెఫినెట్గా మళ్ళీ సెల్లర్స్ అక్కడి నుంచి నిలబడిపోయారు, ఎందుకంటే ఈ రెసిస్టెంట్ జోన్ నుంచి మార్కెట్ సెల్లింగ్ ప్రెజర్ రావాలి కాబట్టి. నేను అదే చెప్తున్నాను, నేను నా సపోర్ట్ లెవెల్ మాత్రం బ్రేక్ చేసింది అంటే వాల్యూమ్ ప్రకారం ఇక్కడ చూడండి వాల్యూమ్ వచ్చింది, ఈ వాల్యూమ్ ప్రకారం బ్రేక్ చేసింది, రెసిస్టెంట్గా మారిపోద్ది అని కూడా మీకు ఆల్రెడీ నేను ప్రీవియస్ వీడియోస్లో చెప్పాను. ఈ లెవెల్ బ్రేక్ అయింది, 2 టైమ్స్ మనకి అటెంప్ట్ చేసింది మార్కెట్ ఫస్ట్ టైం అటెంప్ట్ చేసింది, సెకండ్ టైం అటెంప్ట్ చేసింది మార్కెట్ బ్రేక్ అవడానికి, కానీ బ్రేక్ అవ్వలేదన్నమాట. ఓకేనా, సో అక్కడి నుంచి సెల్లింగ్ ప్రెజర్ వచ్చింది. సో అయితే మన రెసిస్టెంట్ లెవెల్ మాత్రం నిన్నటికన్నా ఈరోజు మన రెసిస్టెంట్ చూసుకుంటే మాత్రం ఈ లెవెల్ మాత్రం డెఫినెట్గా మార్కెట్ ఒక స్ట్రాంగ్ రెసిస్టెంట్గా క్రియేట్ అయి ఉంది. సో ఒకవేళ మార్కెట్ ఒక అప్సైడ్ మూమెంట్ రావాలంటే మన స్ట్రాంగ్ రెసిస్టెంట్ లెవెల్ని బ్రేక్ చేయాల్సిన అవసరం ఉంటుంది. కానీ ప్రజెంట్ విత్ వాల్యూమ్ ప్రకారం మనం చూసుకుంటే ఇప్పుడు ఈ వీక్లో అనుకోవచ్చు, ఈ వీక్లో అంటే 3-4 డేస్లో ఇది బ్రేక్ చేసే పాసిబిలిటీ నాకైతే కనబడట్లేదు. ఓకేనా, అదేవిధంగా మనకి సపోర్ట్ రెసిస్టెంట్ చూసుకుంటే మనకి ఈ లెవెల్ దగ్గర నుంచి ఒక మార్కెట్ ఒక రెసిస్టెంట్ జోన్ క్రియేట్ చేసుకుంటూ డౌన్ సైడ్కి అయితే రావడం జరిగింది ఫ్రెండ్స్. ఈ లెవెల్ దగ్గర నుంచి మార్కెట్ ప్రజెంట్ అయితే ఉంది. ఈ సపోర్ట్ రెసిస్టెంట్ లెవెల్ చూసుకుని ఈ మధ్యలోనే మార్కెట్ ఈరోజు ఇంట్రాడే బేసిక్గా మనం చూసుకుంటే ఈ లెవెల్లోనే మార్కెట్ ఈ డైరెక్షన్లో ఉందన్నమాట. ఒకవేళ మార్కెట్ ఒకసారి డౌన్ సైడ్కి రావాలంటే, ఒకవేళ మార్కెట్ ఇక్కడ మనకు కొన్ని కండిషన్స్ అప్లై చేసుకోవాల్సి వస్తుంది కదా. ఒకవేళ మార్కెట్ డైరెక్ట్ రాంగ్ సెల్లింగ్లో మార్కెట్ ఈ డైరెక్షన్లోనే మార్కెట్ కొద్దిగా డౌన్ఫాల్కి వచ్చేస్తే మాత్రం మార్కెట్ ఒక మళ్ళీ 2 డేస్ 3 డేస్ తర్వాత మళ్ళీ మనకు అప్సైడ్ మూమెంటం మార్కెట్ వెళ్ళే పాసిబిలిటీ ఉందన్నమాట. సో అలా కాకుండా పర్ఫెక్ట్గా మార్కెట్ డౌన్ఫాల్ వస్తే విత్ వాల్యూమ్ ప్రకారం మనం కన్సల్టేషన్ చేసుకుంటే పర్ఫెక్ట్ వాల్యూమ్ ప్రకారం డౌన్ఫాల్ సెల్లింగ్ ప్రెజర్ వస్తే మాత్రం డెఫినెట్గా మార్కెట్ని ఇది చాలా స్ట్రాంగ్ రెసిస్టెంట్గా మారిపోద్ది, సపోర్ట్ లెవెల్ వీక్గా అయిపోయే కోసం పాసిబిలిటీ ఎక్కువగా ఉంది. అయితే మనకి
ఇక్కడ మనం చూసుకుంటే మాత్రం బ్యాంక్ నిఫ్టీలో ఒక సపోర్ట్ లెవెల్ ఉంది ఫ్రెండ్స్. ఈ లెవెల్ దగ్గర నుంచి మనకి మార్కెట్ ఎగైన్ మళ్ళీ ఒక సపోర్ట్ లెవెల్ ఏర్పాటు చేసుకునే అవకాశం పాసిబిలిటీ ఉంది బ్యాంక్ నిఫ్టీలో. ఒకవేళ ఇదే డైరెక్షన్లో మార్కెట్ డైరెక్ట్గా వచ్చేస్తే మాత్రం డైరెక్ట్గా ఈ డైరెక్షన్లో హైయర్ హైస్ హైయర్ లోస్ ఫార్మేషన్ చేసుకుంటూ, అంటే లోయర్ లోస్ హైయర్ హైస్ ఫార్మేషన్ చేసుకుంటూ డైరెక్షన్ మార్కెట్ వచ్చేస్తే మాత్రం డెఫినెట్గా మళ్ళీ ఇక్కడ నుంచి ఒక బౌన్స్ బ్యాక్ అంటే దారుణంగా వెళ్ళిపోవడం కాదు, అడ్జస్ట్మెంట్ అనమాట. అడ్జస్ట్మెంట్ ప్రకారంగా మార్కెట్ ఇది అవుతుంది, అడ్జస్ట్మెంట్ చేసుకుంటూ ఉంటుంది అనమాట. ఓకే, సో అలా కాకుండా రేపు మాత్రం మనకి ఈ డైరెక్షన్ చేంజ్ అయిపోయిందంటే మాత్రం మన రెసిస్టెన్స్ లెవెల్ స్ట్రాంగ్గా అయిపోయే అవకాశం పాసిబిలిటీ ఉందన్నమాట. ఓకే, మనకి సపోర్ట్ బ్యాంక్ నిఫ్టీ యొక్క సపోర్ట్ లెవెల్ అయితే ఈ లెవెల్ అయితే ఉంది, రెసిస్టెన్స్ అయితే ఈ రకంగా అయితే ఉంది ఫ్రెండ్స్. సో ఇది ఫ్రెండ్స్ మనకి బ్యాంక్ నిఫ్టీ యొక్క సపోర్ట్ అండ్ రెసిస్టెన్స్ లెవెల్. నిఫ్టీ చూడండి ఫ్రెండ్స్, నిఫ్టీ క్లోజింగ్ వచ్చి 24,683 పాయింట్స్ దగ్గర అయితే నిఫ్టీ దగ్గర క్లోజ్ అవడం జరిగింది. సో నిఫ్టీ మాత్రం మనకి కొద్దిగా అనేది కామన్ గ్యాప్ అప్ అయితే ఉంది. ఇక్కడికి కామన్ గ్యాప్ అప్ని కంపల్సరీ ఫిల్ చేసుకునే అవసరం ఎంతైనా ఉందని కూడా మీకు చెప్పడం జరిగింది. సో మార్కెట్ డెఫినెట్గా మనకు సెల్లింగ్లో కొద్దిగా డౌన్ఫాల్కి అయితే రావడం జరిగింది. ఇంకా కొద్దిగా రావాలి నిఫ్టీ కానీ బ్యాంక్ నిఫ్టీ కానీ ఇంకా కొద్దిగా సెల్లింగ్ ప్రెజర్ ఉంది, ఇంకా కొద్దిగా రావాల్సిన అవసరం ఉంది. అది హెల్తీ కరెక్షన్ వైపు రావాలి మార్కెట్. అలా వస్తే మాత్రం డెఫినెట్గా మార్కెట్లో ఒక మంచి రానున్న రోజుల్లో మళ్ళీ బౌన్స్ బ్యాక్ అయ్యే అవకాశం ఉందన్నమాట. లేని పక్షంలో మార్కెట్లో దారుణంగా పడేసే అవకాశం పాసిబిలిటీ నిఫ్టీలో ఉంది, బ్యాంక్ నిఫ్టీలో కూడా కనబడుతుంది అన్నమాట. ఓకేనా, అయితే ఇక్కడ నిఫ్టీ గురించి మనం చూసుకుంటే మాత్రం నేను చాలా రోజుల నుంచి చెప్పాను మీకు కామన్ గ్యాప్ అప్ అని. ఈ కామన్ గ్యాప్ అప్ అని ఫిల్ చేసుకోవాలి. అదేవిధంగా మార్కెట్ రేపు మనకి ఇంతకుముందు రెసిస్టెన్స్ లెవెల్కి ఇప్పుడు సపోర్ట్గా మారే అవకాశం ఉంది. కానీ ఇక్కడ మాత్రం మీకు ఒక విషయం చెప్పాను, ఇక్కడ హిట్ అండ్ షార్ట్ పద్ధతిగా మార్కెట్ ఈ లెవెల్ని బ్రేక్ చేసింది, కానీ ఈ సరైన వాల్యూమ్తో బ్రేక్ చేయట్లేదు. ఈ న్యూస్ బేసిక్ మీద మార్కెట్ వెళ్తుందని కూడా మీకు చెప్పడం జరిగింది. మీకు ఆల్రెడీ ప్రీవియస్ వీడియోస్లో చాలా వీడియోస్లో కూడా చెప్పాను. ఇది ఈ పద్ధతిలో ఈ హిట్ అండ్ షార్ట్ పద్ధతిలో ఇది పద్ధతి కరెక్ట్ కాదు, ఫెయిల్ చేయడం. ఇంత స్ట్రాంగ్ రెసిస్టెన్స్ జోన్ని ఇంత ఈజీగా బ్రేక్ చేయకూడదు అనమాట. ఈ రానున్న రోజుల్లో మళ్ళీ మార్కెట్ డెఫినెట్గా డౌన్ఫాల్కి వచ్చే అవకాశం ఉందని కూడా మీకు ఆల్రెడీ మీకు మెన్షన్ చేయడం జరిగింది. అదేవిధంగా రేపు కానీ ఎల్లుండి కానీ మళ్ళీ డెఫినెట్గా ఈ లెవెల్ని లోపలే మార్కెట్ బ్రేక్ అయ్యే అవకాశం పాసిబిలిటీ ఉంటుందన్నమాట. రావాల్సిన అవసరం కంపల్సరీ ఉంది. ఓకేనా, ఇక్కడ మాత్రం రేపు మార్నింగ్ సెషన్లో కొద్దిగా ఈ లెవెల్ దగ్గర నుంచి సపోర్ట్ తీసుకోవచ్చు మార్కెట్. ఒకవేళ డౌన్ఫాల్ డైరెక్ట్ సపోర్ట్ తీసుకునే అవకాశం ఉంది. ఒకవేళ సపోర్ట్ తీసుకుంటే మార్కెట్లో మాత్రం డెఫినెట్గా కొద్దిగా మనకి సపోర్ట్ తీసుకుంటే మళ్ళీ మార్కెట్ ఇంట్రాడే బేసిస్ సపోర్ట్ తీసుకుంటే వీక్ వాల్యూమ్తో సపోర్ట్ తీసుకునే అవకాశం ఎక్కువగా ఉందన్నమాట. 90% వీక్ వాల్యూమ్తో మార్కెట్ సపోర్ట్ తీసుకునే అవకాశం ఉంది. ఒకవేళ అలాగే జరిగింది, ఒకవేళ వీక్ వాల్యూమ్తో మార్కెట్ సపోర్ట్ తీసుకుంటే మాత్రం కొద్దిగా మార్కెట్ని అడ్జస్ట్మెంట్ ప్రకారంగా అప్సైడ్ మూమెంట్ని తీసుకెళ్తారు. మార్కెట్ తీసుకెళ్ళి డైరెక్ట్గా మన సెల్లింగ్ ప్రెజర్ తీసుకొచ్చేస్తాం. అలా సెల్లింగ్ ప్రెజర్ వచ్చినప్పుడు ఈ లెవెల్ బ్రేక్ చేసినప్పుడు మాత్రం ఎందుకంటే వీక్ వాల్యూమ్తో మార్కెట్ సపోర్ట్ తీసుకుని స్ట్రాంగ్ వాల్యూమ్తో సెల్లింగ్ చేస్తారు. ఒకవేళ స్ట్రాంగ్ వాల్యూమ్తో ఎప్పుడైతే సెల్లింగ్ చేశారో ఇక్కడ డెఫినెట్గా మార్కెట్లో ఒక సెల్లింగ్ ప్రెజర్ అయితే మనకు వచ్చే అవకాశం ఉంది. అలా కాకుండా మార్కెట్ మార్నింగ్ సెషన్లోనే కానీ ఆఫ్టర్నూన్ సెషన్లోనే మార్కెట్ హిట్ అండ్ షాడో పద్ధతిలో ఇక్కడ బిహేవ్ చేస్తుందంటే మాత్రం డెఫినెట్గా రానున్న రోజుల్లో మళ్ళీ ఇక్కడ హిట్ అండ్ షాడో పద్ధతిలో బ్రేక్ ఈ లెవెల్ని అటెంప్ట్ చేసుకుని ఒక స్ట్రాంగ్ రెసిస్టెన్స్ లెవెల్గా మారిపోయే అవకాశం ఎక్కువ పాసిబిలిటీ నిఫ్టీలో కనబడుతుందన్నమాట. ఇక్కడ మనం నిఫ్టీ ఇంట్రాడే బేసిస్ ఒకసారి చూద్దాం ఫ్రెండ్స్. సో నిఫ్టీ చూడండి, నిఫ్టీ ఆల్రెడీ నేను మీకు ఒక మెన్షన్ చేసిన ఇక్కడ సైడ్ జోన్లో మార్కెట్ వెళ్ళింది. సైడ్ జోన్ నుంచి మార్కెట్ డౌన్ఫాల్కి వచ్చే అవకాశం పాసిబిలిటీ ఉందని కూడా మీకు చెప్పడం జరిగింది. ఇప్పటికే చాలా వీడియోస్లో కూడా చెప్పాను, ఎప్పుడైతే బుల్ మార్కెట్ అప్సైడ్ మూమెంట్ వెళ్తున్నప్పుడు ఒక సైడ్ జోన్ మార్కెట్ ఏర్పాటు చేసుకున్నప్పుడు డెఫినెట్గా మార్కెట్ మళ్ళీ సెల్లింగ్ ప్రతి రావాల్సిన అవసరం ఎంతైనా ఉంది. అది ఇంట్రాడే బేసిస్లో కావచ్చు, ఇది హోల్డింగ్ పర్పస్లో కావచ్చు. ఓకేనా, ఒకవేళ మనకి నిఫ్టీ అప్సైడ్ మూమెంట్ వెళ్తే మాత్రం డెఫినెట్గా మనకి రెసిస్టెన్స్ జోన్ ఉంది. ఇక్కడ ఈ లెవెల్ దగ్గర నుంచి ఒక రెసిస్టెన్స్ జోన్ ఫ్రెండ్స్. ఈ రెసిస్టెన్స్ జోన్ని మార్కెట్ అంటే 24,950 దగ్గర మాత్రం ఒక రెసిస్టెన్స్ జోన్ ఉంది. ఫుల్ ఫిజ్గా రెసిస్టెన్స్ జోన్ మాత్రం 25,000 దగ్గర మాత్రం ఫుల్ ఫిజ్గా రెసిస్టెన్స్ జోన్ అయితే ఉందన్నమాట నిఫ్టీలో. ఓకేనా, అదేవిధంగా సపోర్ట్ లెవెల్ మనం చూసుకుంటే మాత్రం నిఫ్టీలో ఒక సపోర్ట్ లెవెల్ ఉంది. ఇక్కడ మాత్రం ఒక సపోర్ట్ ఏర్పాటు చేసుకోవాలి నిఫ్టీ. సో ఈ డైరెక్షన్లో సపోర్ట్ చేసుకోవాలా మార్నింగ్ సెషన్లో. ఒకవేళ అలా కాకుండా డైరెక్ట్ మార్కెట్ సెల్లింగ్ మార్నింగ్ సెషన్ వస్తే డెఫినెట్గా ఈ లెవెల్ దగ్గర నుంచి సపోర్ట్ చేసుకునే అవకాశం పాసిబిలిటీ ఎక్కువగా ఉందన్నమాట. ఓకే, సపోర్ట్ చేసుకుని మార్కెట్ ఒక అప్సైడ్ మూమెంట్ వెళ్ళి మార్కెట్ సెల్లింగ్ ప్రెజర్ తీసుకొచ్చేస్తారన్నమాట. ఇది మాత్రం గుర్తుపెట్టుకోండి.
సో మనకి అప్సైడ్ మొమెంటం 24,950 దగ్గర మాత్రం ఒక రెసిస్టెన్స్ జోన్ ఉంది. సో సపోర్ట్ లెవెల్ చూసుకుంటే మాత్రం మన ఈ లెవెల్ దగ్గర నుంచి ఒక సపోర్ట్ లెవెల్ అయితే ఉంది. ఓవరాల్గా మన ఒక స్మాల్ సపోర్ట్ లెవెల్ మాత్రం ఈ లెవెల్ దగ్గర ఒక స్మాల్ సపోర్ట్ లెవెల్ అయితే 24,600 దగ్గర ఒక స్మాల్ సపోర్ట్ ఉంది. ఫుల్ ఫిక్స్ సపోర్ట్ లెవెల్ ఈ లెవెల్ దగ్గర అయితే ఉందన్నమాట. అంటే ఈ లెవెల్ దగ్గర నుంచి మార్కెట్ డైరెక్ట్ సెల్లింగ్ కాకూడదు. ఒకవేళ అలా సెల్లింగ్ అయితే మార్కెట్ రాంగ్, ఈ డైరెక్ట్ ఒకవేళ ఈ లెవెల్ దగ్గర నుంచి డైరెక్ట్ సెల్లింగ్ అయిపోతే మాత్రం అది రాంగ్ సెల్లింగ్లోనే పరిగణిస్తామా. అది అలా రాంగ్ సెల్లింగ్ అయితే మార్కెట్లో ఆఫ్టర్నూన్ నుంచి మూమెంట్ వచ్చేయాలి. మార్కెట్ లేని పక్షంలో 2 days తర్వాత నుంచి మార్కెట్ 24,000 నుంచి దగ్గర నుంచి అప్సైడ్ మూమెంట్ లేపేస్తారన్నమాట. ఓకేనా. సో ఇది పాసిబిలిటీ. ఇది టెక్నికల్ అనాలిసిస్, కొన్ని రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ ఉన్నాయి, అది ఫాలో అవుతూనే వెళ్తుంది మార్కెట్. ఒక రోజు 2 రోజులు మార్కెట్ డెఫినెట్గా రూల్ ఫాలో కాకపోవచ్చు, న్యూస్ బేసింగ్ మీద వెళ్ళొచ్చు మార్కెట్. కానీ 90% మాత్రం డెఫినెట్గా రూల్స్ మాత్రం బిహేవ్ చేసుకుంటే మార్కెట్ వెళ్ళాల్సిన అవసరం ఉంటుందన్నమాట. సో ఇది ఫ్రెండ్స్ మనకి నిఫ్టీ బ్యాంక్ నిఫ్టీ యొక్క సపోర్ట్ అండ్ రెసిస్టెన్స్ స్థితిగా ఉన్నాయి. మీరు కూడా ఆప్షన్లో ట్రేడ్ చేసి జాగ్రత్త ట్రేడ్ చేయాల్సిన ఆశిస్తున్నాం. నా వీడియో వాచ్ చేసిన థ్యాంక్ యూ ఫ్రెండ్స్, థ్యాంక్ యూ వెరీ మచ్.